మాతృభాష. అమ్మ అనే పదం తెలుగులో అన్నంత మమ్మీ అంటే రాదు. ఈ విషయాన్ని దుబాయ్లో ఉన్న ఒక డాక్టర్ తెలుసుకున్నట్టున్నాడు. ఆయన తెలుగువాడే, కానీ దుబాయ్లో పనిచేస్తున్నాడు. కానీ తన పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలనుకున్నారు. తెలుగుదనాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. మాతృభాష గురించి, మాతృభాష యొక్క ప్రత్యేకతను వాళ్ళకి తెలియాలనుకున్నాడు. అందుకనే తన పిల్లల్ని తీసుకొని తన విలేజ్కి వెళ్ళాడు. అంతేకాదు, విలేజ్కి వెళ్ళటమే కాదు, తను సెటిల్ అవ్వలేదు. తను మాత్రం విదేశాల్లోనే వర్క్ చేస్తున్నాడు. కానీ పిల్లల్ని మాత్రం తన స్వగ్రామంలో చదివిస్తున్నాడు. ఏలూరు జిల్లాకు చెందిన శశికుమార్ యాదవ్ దుబాయ్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. తన పిల్లలు, ముఖ్యంగా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ చిన్నమ్మాయిని ఏలూరు జిల్లాలో కొణికి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ శశికుమార్ యాదవ్. తన పాప అంతకుముందు దుబాయ్లో కేంబ్రిడ్జ్ స్కూల్లో చదువుతోంది. అక్కడ పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడటం జరుగుతోంది. ఎక్కడా కూడా ఆలు అనే పదం లేకుండా చదవటం తనకి నచ్చక, తను నేర్చుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, తన స్కూల్లో తను చదువుకున్న ప్రాంతంలో వాల్యూస్ ఏ విధంగా నేర్పించారో ఆ వాల్యూస్ ఇక్కడ కనపడట్లేదు. అలాగే మాతృభాష లేదు, తెలుగుదనం, తెలుగు గురించి చెప్పేవారు లేదు అనే ఒక ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పిల్లలకి తెలుగు తెలియాలి, అలాగే మాతృభాష స్పెషాలిటీ ఏంటి, మాతృభాష స్వీట్నెస్ ఏంటి అనేది తెలుసుకునేలా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని తీసుకొచ్చి తను ఉన్న విలేజ్లో హై స్కూల్ లేకపోవడంతో పక్క ఉన్న విలేజ్లో హై స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అమ్మాయి 8th క్లాస్ చదువుతోంది. అయితే ఇక్కడ మరి అతన్ని కూడా అడగడం జరిగింది, నువ్వు మాతృభాషలో దేశం కోసం లేకపోతే రాష్ట్రం కోసమే ఎందుకు ఆలోచించావు, బాగానే ఉంది, ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా అని. కాదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయలేదు, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయలేదు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాడు. ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇప్పుడు తీసుకువచ్చిందో ఆ పథకాల కోసం కాదు, కానీ తెలుగుదనము ఓన్లీ ప్రభుత్వ స్కూల్లోనే నేర్పిస్తారు. మన మాతృభాష అలాగే వాల్యూస్. కార్పొరేట్ స్కూల్స్ ఎంతకీ లక్షలు పెట్టి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తే తెలుగు అనే పదమే కనపడదు, అనే పదమే కనపడదు. ఎక్కడ చూసినా కూడా ఇంగ్లీష్ అని చూస్తున్నారు. ఆ ఇంగ్లీష్ అయితే దుబాయ్లోనే ఉంటుంది. ఆ ఇంగ్లీష్ కోసం నేను ఇండియా రావాల్సిన అవసరం లేదు, అలాగే ముఖ్యంగా నా స్వగ్రామం రావాల్సిన అవసరం లేదని కూడా శశికుమార్ యాదవ్ చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ స్కూల్స్ ఈ మధ్యన మనం చూసాం, ప్రభుత్వ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్ నుండి దాదాపు 1,50,000 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారని కూడా మనకి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మాతృవందనం అనే తీసుకువచ్చినా కూడా తెలుగుదనం కోసము తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్స్లో అన్ని విధాలుగా స్టూడెంట్స్కి అన్ని రకాలుగా సౌకర్యాలు ఉండటం, వారికి కావాల్సిన విద్య కానీ మిగతా కనీస అవసరాలన్నీ కూడా చాలా షూస్ కానీ బుక్స్ కానీ అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. విద్య కూడా చాలా కార్పొరేట్ స్కూల్స్ కంటే, కార్పొరేట్ ఎడ్యుకేషన్ కంటే ధీటుగా ప్రభుత్వ స్కూల్స్లో విద్యాభ్యాసం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వ స్కూల్స్లో జాయిన్ అవుతున్నారని కూడా మనం తెలుసుకున్నాం. దానికి తోడు ఇతను దుబాయ్ నుండి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయటం ముదావహం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇటువంటి మాతృభాషలో అలాగే ప్రభుత్వ స్కూల్స్ చాలామంది మనం ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చూసాం. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళే. ప్రభుత్వ స్కూల్స్లో నేర్పించే విద్యా విధానం కార్పొరేట్ స్కూల్స్లో ఉండదు అని మరోసారి ఇటువంటి వ్యక్తుల్ని చూసిన తర్వాత తెలుస్తోంది. బట్ ఏది ఏమైనా తను చేసేది దుబాయ్లో, ఆ అమ్మాయిని మాత్రం స్వగ్రామంలో చదివిస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్.